ముక్కోటి ఏకాదశి, దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఇంత విశిష్టమైన రోజును తెలుసుకోకపోతే ఎలా? రండి తెలుసుకుందాం. పురాణాల్లో ప్రధానంగా 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పద్మపురాణం ప్రకారం కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను మునులను తీవ్రంగా వేధించేవాడు. అతని బాధలు భరించలేక దేవతలు మహావిష్ణువుని వేడుకోగా విష్ణుమూర్తి ఆ రాక్షసుడితో తలపడ్డాడు. యుద్ధం సుదీర్ఘకాలం సాగింది. ఒక దశలో అలసిపోయిన విష్ణువు బదరికాశ్రమంలోని ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా మురా ఆయన్ను చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు విష్ణు శరీరం నుండి ఒక దివ్య శక్తి కన్య ఉద్భవించి తన హుంకారంతో ఆ రాక్షసుడిని భస్మం చేసింది. మేల్కొన్న విష్ణుమూర్తి ఆ కన్య సాహసానికి మెచ్చి ఆమెకు ఏకాదశి అని నామకరణం చేశాడు. ఆ రోజున నిన్ను పూజించి ఉపవాసం ఉన్న వారి పాపాలన్నీ నశించి వారికి మోక్షం లభిస్తుంది అని వరం ఇచ్చాడు. ఆ రోజే వైకుంఠ ఏకాదశి. మరో కథ ప్రకారం పూర్వం మధుకైటబులు అని 2 రాక్షసులు వేదాలను దొంగిలించి సముద్రంలో దాచారు. విష్ణుమూర్తి వారిని సంహరించి వేదాలను రక్షించాడు. అయితే ఆ రాక్షసులు చనిపోయే ముందు పశ్చాత్తాపంతో స్వామిని ప్రార్థించగా విష్ణువు వారికి మోక్షం ప్రసాదించాడు. వారు స్వామిని ఒక వరం కోరారు. స్వామి, మీరు మాకు వైకుంఠ ద్వారం వద్ద ఏ విధంగా దర్శనమిచ్చారో అదేవిధంగా ఈ రోజున మిమ్మల్ని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భక్తులందరికీ మోక్షం ప్రసాదించండి అని వేడుకున్నారు. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వారం చేసుకుంటే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ముక్కోటి ఏకాదశి అని ఎందుకంటారు? ముక్కోటి దేవతలంటే ఏంటి? ఈ పవిత్రమైన రోజున 3 కోట్ల దేవదేవుళ్ళు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. కోటి పుణ్యాలంటే ఈ ఒక్క ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఏడాదిలో వచ్చే మిగతా 23 ఏకాదశుల ఫలితం దక్కుతుందని, అంటే 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈరోజు ప్రత్యేకతలేంటి? ఉపవాసం, జాగరణ. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయడం విశేషం. ఉత్తర ద్వార దర్శనం. ఆలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు. గీతా జయంతి, కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించింది కూడా ఈ రోజేనని చెబుతారు. అంతేకాదు, ఇదే రోజున క్షీరసాగర మదనంలో అమృతం ఉద్భవించింది. ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి తాను ధరించిన మాలను స్వామికి సమర్పించి ఆముక్తమాల్యదగా పేరుగాంచింది. ఆమె ప్రేమమాలను స్వీకరించిన ఆ శ్రీహరి ముక్కోటి ఏకాదశి నాడు మనందరికీ దర్శనమిస్తాడు. ఇంతటి విశిష్టమైన ఈ వైకుంఠ ఏకాదశి మీ జీవితాల్లో కూడా కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. వెంకటేశ